చికెన్ పకోడాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇవి. కొంచెం బాగా కలిపి ఇది పెట్టాక శనగపిండి, వరిపిండి, మైదా పిండి, ఈ మూడు కూడా కలిపేస్తాను. బాగా అన్నిటికీ పట్టిలాగా కలుపుకోవడమే. అన్నీ కలిపేసాను. అన్నీ కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే కొద్దిగా మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి. తర్వాత నూనెలోని ఒక ముక్క వేసుకుంటే ఇలా బాగా వస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక కళాయి తీసుకుని అందులో నూనె వేసి వేడెక్కనివ్వండి. నూనె బాగా వేడి అయిన తర్వాత చికెన్ ముక్కలను జాగ్రత్తగా వేసి బాగా వేయించండి. ముక్కలు వేసి మధ్య మధ్యలో తిప్పుతూ వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పెట్టుకొని అందులో జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారేదాకా వేపుకొని మరీ ఎర్రగా వచ్చింది అనుకోండి మాడవసం వచ్చేస్తుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఇంకొకసారి తిప్పుకోవాలి. కొంచెం బాగా కలిపి బాగా వేగిపోయి తీసి ప్లేట్లో వేసుకోవాలి. చికెన్ పకోడీ తయారైపోయింది. ఇందులో కొంచెం ధనియాల పొడి, అన్ని రకాల మసాలాలు వేసి నేను ఇంట్లో కొట్టుకుంటాను. ఆ పౌడర్ ఇది వేసి కొద్దిగా ఇలా కలుపుకుంటే బాగుంటుంది. దాంతోపాటు నేను కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుంటే